స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి కోసం మాట్లాడుకోవాలంటే వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు ఎంతోమంది మన్నుల్లో పొంది నేడు టీడీపీ పార్టీలో కూడా చేరి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన సేవలు గుర్తించి టీడీపీ పార్టీ కూడా గాజువాక వాణిజ్య విభాగం అధ్యక్షులను కూడా నియమించింది. ఇంతకీ ఎవరైనా కదా మీరు అందరూ అనుకుంటున్నారు, ఆయనే సందిరెడ్డి మురళీ మనోహర్. ఈరోజు మన గెస్ట్ కూడా ఆయనే. మనతో పాటు ఉన్న మరిన్ని అంశాలన్నీ కూడా మురళీ మనోహర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. బాబు గారు అంటే చాలా అభిమానం, ఎంత అభిమానంగా ఉండే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాజకీయంలో అంటే అది వెంకయ్య నాయుడు గారు. పాత ప్రభుత్వం అయితే ఇంక మనం వ్యాపారం లేదు. టీడీపీ పార్టీకి మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజు నా ఓట్ ఐడి కానీ నా ఓటర్ కానీ అన్ని గాజువాక ఉన్నాయి. నేను ఒక రాజకీయ భిక్ష పెట్టిన ఒక అతను భువనేశ్వరమ్మ గారిని ఒక మాట అనడం మా అందరికీ చాలా బాధను కలిగించింది. ప్రత్యక్షంగా ఏ రోజు కూడా నా రాజకీయాలకు రాలేదు. కానీ నమస్తే సార్ మురళీ మనోహర్ గారు. నమస్తే అండి నాయుడు గారు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. ఏంటి అట్లా ఈ రాజకీయ ప్రస్థానం కానీ పార్టీలోకి రావడం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? నేను అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబు గారు అంటే చాలా అభిమానం. నేను పుట్టి పెరిగింది గాజువాక. నేను స్కూలింగ్ మొత్తం గాజువాకలోనే చేశాను. నా చదువు కూడా నాకు గాజువాకలోనే చేశాను. మా నాన్నగారు నెల్లూరు జిల్లా. అక్కడి నుంచి మేము వలస వచ్చాం ఇక్కడికి. మేము వచ్చి 50 years అవుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. నాన్నగారు ఇక్కడ సెటిల్ అయిపోయింది. నాన్నగారు ఇక్కడ, మేము ఇక్కడే సెటిల్ అయ్యాం. మేమందరం ఇక్కడే చదువుకోవడం జరిగింది. మాది నెల్లూరు జిల్లా, వరకుంటపాడు మండలం, కాకలవారిపల్లె అనే విలేజ్ అండి. ఫస్ట్ మాకు ఎమ్మెల్యేగా వెంకయ్య నాయుడు గారి నియోజకవర్గం మాది. అక్కడ నెల్లూరులో. ఎప్పుడైనా సరే వెంకయ్య నాయుడు గారికి మా ఊరన్నా మేమన్నా ఎంతో అభిమానంగా ఉండే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాజకీయంలో అంటే అది వెంకయ్య నాయుడు గారు. దాని తర్వాత గాజువాక నేను పుట్టి ఇక్కడే పెరగడం. తర్వాత నేను కూర్మంపాలెంలో నా బిజినెస్ అంతా కూర్మంపాలెం. మాది వెంగమాంబ బిల్డింగ్ మెటీరియల్స్ అనే దాని మీద నేను బిజినెస్ కొనసాగించడం జరిగింది. దాని తర్వాత మన పల్లా శ్రీని గారి ఆదేశాలతో సార్ వ్యాపారం ఎన్నాళ్ళు ఇక్కడ కొనసాగుతుందా? నేను ఇంతకు ముందు వెంగమాంబ బిల్డింగ్ మెటీరియల్స్ అనే దాన్ని చేశాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బిజినెస్ మార్చాను. మేము రియల్ ఎస్టేట్లో దిగాం. దాని మీద నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా అటువైపు కొంచెం పొలాలు అవి. అంటే నాన్నగారి వ్యాపారం మీరు కంటిన్యూ చేస్తున్నాం. నాన్నగారి వ్యాపారాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? వ్యాపారం ఎలా ఉంది? కొంచెం బాగుంది. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే ఎలా ఉంటుంది గతంలో? అప్పుడు కూడా మన పాత ప్రభుత్వం అయితే ఇంక మనం వ్యాపారం లేదు. అప్పుడే దాన్ని క్లోజ్ చేసాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతుంది. బాగుంది. వ్యాపారస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని నేను. ఇది ఎలాగా టీడీపీ పార్టీలోకి చేరడం గల కారణం ఎలా, ఏ విధంగా వచ్చింది? నేను ఫస్ట్ నాకు టీడీపీ పార్టీ అంటే ఒక అభిమానం. బాబు గారు ఎప్పుడు వచ్చినా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని. అందరితో కలిసి ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. బాబు గారు అంటే పక్కాగా మనం ప్రణాళికని ఒక రేపు జరగబోయేదాన్ని ఈరోజే ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో బాబు గారు ఎంతో కృషి చేశారు. అందువల్ల ఆయన ఇన్స్పిరేషన్తో నేను టీడీపీలో రావడం జరిగింది. లోకేష్ గారికి మీకు ఏమైనా ఎటువంటి పరిచయం? ఆయన కలర్ కానీ ఇప్పుడు చూసారా? లోకేష్ గారు చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన కూడా కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, రేపు యూతే టీడీపీ పార్టీలో యూత్ ఉంటే బాగుంటుందని ఆయన మా అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి దాంట్లో మీరు పాల్గొనాలి, మీరు ముందు ఉండాలని ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారికి మీకు ఎటువంటి? ఈరోజు నేను రాజకీయంగా రావడం 2 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రత్యక్షంగా అంటే ఇంతకుముందు బాబు గారు వస్తే ఎలక్షన్ ముందు ఒక 2 years బ్యాక్ రావడం జరిగింది. ఇంతకు ముందు నేను బూత్గా కానీ లేకపోతే జనాల్లోకి వెళ్ళి ఈ పని చేయడం కానీ లేదు. బిజినెస్ చేసుకునేవాడిని. ఎప్పుడైనా టీడీపీ అంటే పరిగెట్టేవాడిని, ర్యాలీ అంటే చేసేవాళ్ళం తప్ప ప్రత్యక్షంగా ఏ రోజు కూడా నేను రాజకీయాల్లోకి రాలేదు. కానీ పల్లా శ్రీని గారిని చూసి ఆయన మాట్లాడే విధానం, ఆయన ఏది చెప్పినా సరే ఫస్ట్ రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓపిక, సహనం. ఏ కార్యకర్త వచ్చినా సరే
ఓపికతో పని చేయాలి, ఓపికతో మాట్లాడాలి. ప్రతి ఒక్కటి ఆయన ఈరోజు నేను వెళ్ళి ఆయన మాట్లాడే ప్రతి మాట నా బుర్రలోకి ఎక్కించుకుంటున్నాను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. గాజువాకలో నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే అది పల్లా శ్రీని గారని నేను గర్వంగా చెప్పుకుంటాను. అందులో ఎలాంటి ఇది లేదు. సార్ అప్పుడు మీరు వాణిజ్య విభాగం అధ్యక్షులు చూస్తున్నారు, ఎలా ఉంది మీకు అవధి? అంటే వచ్చి మీకు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళనే మీకు నుంచి మంచి పదవి వచ్చినట్టే. మరి ఏ విధంగా అందరినీ కలుపుకొని పార్టీలో 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఆ గుర్తింపుతో నాకు ఈ రోజు నేను చేయగలను, ఈ వాణిజ్య విభాగాన్ని మొదలు చేయగలను ఒక నమ్మకంతో పల్లా శ్రీని గారు నాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన బాధ్యతని ఆయనకి ఎక్కడ ఒక చిన్న రిమార్క్ రాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక మంచి పేరు గాజువాకలో వాణిజ్య విభాగం తరఫున మేము తీసుకొస్తామని అనుకుంటున్నాం. అంటే ఎలాగా మీకు ఎలాగా మీకు ఉన్న టీం అంతా, కమిటీ అంతా ఎలాగ మీకు ప్రోత్సహిస్తుంది? కమిటీ అంతా ఏ రోజైనా సరే, ఎప్పుడు పిలిచినా, ఏ టైం పిలిచినా కమిటీ ప్రతి ఒక్కరు నేను ఉన్నానని వస్తారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఈరోజు కమిటీ అన్నింటిలో మా కమిటీ చాలా బాగా మేము వేసుకున్నామని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేనైతే ఎవరున్నారా మీ కుటుంబంలో ఉన్నారా రాజకీయంగా? లేదండి, రాజకీయంగా మీరే కుటుంబంలో నేనే. నాన్నగారు ఎవరు లేదు. టీడీపీకి అభిమానులే కానీ, టీడీపీ అభిమానులు కానీ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వాళ్ళు బిజినెస్ అనేది చేసేవారు తప్ప ఏ రోజు కూడా రాజకీయంగా ముందుకి లేదు. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటు జనసేన కానీ బీజేపీ కానీ మరి వాళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? పార్టీ ఏదైతే చెప్తుందో, పార్టీ ఎలా అయితే వెళ్తుందో వాళ్ళ అనుసారంగా వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజు టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన చేసింది ఏ రోజు కూడా మర్చిపోకూడదు అనేది ఒక సిద్ధాంతంతో ఆయనతోటే కలిసి మేము ఎప్పుడు ప్రయాణిస్తాం. ఆయన బాబు గారికి చేసిన హెల్ప్, బాబు గారు ఆయనకి చేసిన హెల్ప్ ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని, చిరస్థాయిగా ఉండిపోతారనేది నా అభిప్రాయం. అలా మీ ఇప్పుడు వార్డులో ఉన్నారు, మీ వార్డులో నాయకులు అందరూ ఎలా కలుపుకొని వెళ్తున్నారు? వార్డు నాయకులు వాళ్ళు ఎలా మీకు ప్రోత్సహిస్తున్నారు? వార్డులో ఇంతకుముందు మేము ప్రతి ప్రోగ్రామ్ చేసామండి. ఇక్కడ రాజకీయం అంతా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఆ డిస్టర్బెన్స్లో భాగంగా చిన్నవి వస్తుంటాయి కాబట్టి అవన్నీ మామూలే. మళ్ళీ ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు అడ్డతప్పులు ఒక మాట అనుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి వెళ్తుంటారు. వాటిలో కూడా చిన్నవి ఉంటుంటాయి. ఒకరు ఎదుగుతుంటే నేను ఉన్నప్పుడు అతను వెళ్తే బాగుంటుందా, నేను కొంచెం ఎదిగితే బాగుందన్న ఆలోచనతో వెళ్ళడం జరుగుతుంది. మీ గ్రోత్ చిన్న ఏజే కాబట్టి కుర్రోళ్ళం కదా, కొంచెం ఫాస్ట్గా పరిగెట్టాలని మేము ఉంటాము. దాన్ని కొంచెం చూసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అనేది మా వార్డులో కూడా ఇది. ఎవరికి మాకు విరోధాలు లేవు, అందరూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే రాజకీయంగా ఏదైనా సరే పల్లా శ్రీని గారు పిలిపించి ఏం చేయమన్నా, మురళి నువ్వు ఇదిగో చేయమ్మా అంటే చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. దేనికైనా మురళి అంటే టీడీపీ, టీడీపీ అంటే మురళి, పల్లా అంటే మురళి అన్నట్టు ఇంక ఇలా ఉంటారు. ఇన్స్పిరేషన్ నేను ఇది ఏదో పార్టీలో ఒక రూపాయి కూడా ఆశించకుండా నాకు డబ్బులు అవసరం లేదు. నాకు పార్టీకి సేవ చేయాలని ఒకే ఒక దీంతో నేను పార్టీలోకి వచ్చాను. నేను పార్టీ నుంచి ఒక రూపాయి ఈ రోజు నాకు వైట్ రేషన్ కార్డు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక చిన్న ఇది కానీ తీసుకుంది ఈ రోజుకి లేదు. నేను పార్టీకి సేవ చేయాలని వచ్చాను. నాకు ఇన్స్పిరేషన్ పల్లా శ్రీని గారు. నేరుగా ఎన్నికల్లో దిగే అవకాశం ఏముందా? ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఏమన్నా పల్లా శ్రీని గారు ఏదైతే చెప్తారో నాకు నిజంగా అంత ఉంది, మురళి నీ వెనకాతల నువ్వు చేయగలరు మీరు అని ఆయన ఆదేశిస్తే దేనికైనా నేను సిద్ధం. అంటే ఇక్కడే గాజువాకలోనే ఇక్కడ స్థిరపడ్డాయి, మళ్ళీ నెల్లూరులో నేను ఎక్కడ నేను పుట్టి పెరిగింది గాజువాక. మా నాన్నగారు నెల్లూరు. కానీ నేను ఎవరు అడిగినా చెప్పేది నేను ఏదైనా సరే గాజువాకలోనే పుట్టి గాజువాకలోనే పెరిగాను. నా నెగిటివ్ ప్లేస్ ఏది అని ఎవరైనా అడిగితే నేను రాజకీయ భవిష్యత్తు కూడా గాజువాకే. నా రాజకీయ భవిష్యత్తు అంతా గాజువాకే. నా ఓట్ ఐడి కానీ నా ఓటర్ కానీ అన్ని గాజువాక ఉన్నాయి. నేను ఉండేది మెహర్ నగర్. మన పార్టీ ఆఫీస్ వెనకాతలే మా హౌస్ మావి. ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో ప్రణాళికలు ఏ విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? ప్రజలకు మంచి చేయాలి. ఓకే, ఒక కార్యకర్త కష్టం వస్తే ఆ కష్టాన్ని మనం గుర్తించి ఏం చేస్తే బాగుంటుంది, ఇతనికి మనం హెల్ప్ చేస్తే ఆయన బతుకున్న రోజులు మన గురించి చెప్పుకుంటాడు. ఆ తాపత్రంతో మనం పార్టీలోకి వచ్చాం. 100 మంది చేయలేకపోయినా 10 మందికైనా చేస్తే ఆ 10 మంది మనం ఉన్న రోజులు చెప్పుకోవాలన్నది నా కోరిక. ఇందులో డబ్బులు సంపాదించుకోవడానికో ఏదో సైట్ తీసుకోవడానికో రాలేదు. ఓన్లీ సేవ చేయడానికే వచ్చాం. సర్వీస్ ఓరియంటెడ్గానే వచ్చాం. ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ చేసేవారు గతంలో కానీ ఏమైనా సేవ? ఇప్పుడు
మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, Okay. లేకపోతే కార్యకర్తలు ఉన్నారు. ఏదైనా బిజినెస్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. నేను వెంగమాంబ బిల్డింగ్ మెటీరియల్స్ మాది. నేను శివగణపతి బిల్డింగ్ మెటీరియల్ అసోసియేషన్ మొత్తం గాజువాకలో ఎవరైతే ఉన్నారో, ఓకే గాజువాక నియోజకవర్గంలో మెటీరియల్ సప్లై ఎవరు చేస్తున్నారో, ట్రాక్టర్స్ మొత్తం A to Z మొత్తం అంతటికి కూడా నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రోజు కూడా నేనే ఉన్నా. ఓకే వాళ్ళందరూ నా మీద చూపించే ప్రేమాభిమానాలతో నేను ఈరోజు ఇంత స్థాయికి రాగలిగాను. ఓకే మెయిన్ కారణం నేను, వాళ్ళందరూ నాకు సపోర్ట్. ఈరోజు నా వెనకాతల 2000 మంది వాళ్ళు ఉన్నారని ఒకే ఒక ధైర్యంతో నేను ఈరోజు టీడీపీ పార్టీలో నేను ముందుకు వెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఇప్పుడు ఈ ధైర్యాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఖచ్చితంగా మీరు ఆ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. 100% మా శివగణపతి బిల్డింగ్ మెటీరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా, వాణిజ్య విభాగం అధ్యక్షుని ఈరోజు నేను అయ్యానంటే వాళ్ళు కూడా ఒక కారణం. వాళ్ళ బలం కూడా ఉంది నాకు. ఎప్పుడు కూడా నేను ఒక పిలిపిస్తే ప్రతి ఒక్కరు నేను ఉన్నాను అని మా వాళ్ళందరూ పరిగెట్టుకుని రావడం, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా అంతకంటే ఒక రాజకీయ నాయకుడికి ఏం కావాలి. మొత్తం మీ ఫ్యామిలీ నేపథ్యం, బ్రదర్స్ కానీ ఎవరు ఎంతమంది అసలు ఎక్కడ ఉన్నారు మొత్తం సార్? మేము 3 అన్నతమ్ములు. మా పెద్దన్నయ్య వెంకట్రావు ఓకే గాజువాకలోనే ఉంటారు. ఆయన కూడా వెంగమాంబ బిల్డింగ్ మెటీరియల్స్ పేరుతోటి బిజినెస్ చేస్తున్నారు కొత్త గాజువాకలో. ఓకే రెండో అతను మధు, మూడో అతను నేను. మేము 3 అన్నతమ్ములు. గాజువాకలోనే మాకు హౌసెస్ ఉన్నాయి, ముగ్గురికి 3 హౌస్లు ఉన్నాయి. అంతా మేము బాగా హ్యాపీగా గాజువాకలో సెటిల్ అయ్యాం. మీ పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా? మా మిస్సెస్ వచ్చి ప్రకాశం జిల్లా. ఈరోజు నేను రాజకీయాల్లో ఎంత హ్యాపీగా తిరుగుతున్నాను, నేను రాజకీయాల్లో ఉన్నాను అంటే దానికి పూర్తి కారణం మా మిస్సెస్. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి పేరు హాస్విక, రెండో అమ్మాయి పేరు సోమ సమీక్ష, మూడో అతని పేరు దేవాంశ్ చౌదరి. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఏప్రిల్ 20వ తారీఖు, దేవాంశ్ అనే అతను ఏప్రిల్ 20వ తారీఖు పుట్టాడు. అందుకే ఆ అబ్బాయి పేరు కూడా దేవాంశ్ అనే పెట్టాను. బాబు గారి మనవడి పేరే దేవాంశ్ కాబట్టి ఆయన పేరే మా అబ్బాయి పెట్టడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. మా మిస్సెస్ పడే కష్టం, ఆ 3 పిల్లల్ని ఆవిడ చూసుకోవడం వల్లే నేను ఈరోజు రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నా అంటే కారణం, మెయిన్ కారణం మా ఆవిడని చెప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వాణిజ్య విభాగానికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? మీరేదో సొంతంగా ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఏ విధంగా వెళ్ళిపోతుంది ముందుకి? ఏదైనా సరే ఒక షాప్లో ఒకరి సమస్య వచ్చింది అని మా దగ్గరికి వస్తే కంపల్సరీగా ఆ సమస్య చిన్నదైతే మేము సాల్వ్ చేయగలుగుతాం. లేదు అది కొంచెం పెద్దదే అన్నప్పుడు పల్లా శ్రీని గారి దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఇది అంటే వ్యాపారం, కూరమన్నపాలెం ప్రాంతవాసి లేదంటే చాలా మంది అంటారు కూరమన్నపాలెం అంటుంటే వ్యాపార పరంగా ఇక్కడ సెటిల్ అయ్యారా? నేను గాజువాకలో పుట్టి గాజువాకలో చదువుకుని గాజువాకలోనే ఉన్నాను. కానీ నా వ్యాపారం మొత్తం కూరమన్నపాలెం. నాకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కూరమన్నపాలెం కూడా ఒక కారణం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, మెయిన్గా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. ప్రతి దాంట్లో నేను ఎప్పుడు పిలిచినా సరే వాళ్ళందరూ చాలా సంతోషంగా మురళి అని ఆప్యాయంగా పలకరిస్తారు. దాని తర్వాత వచ్చిన ఫార్మా ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈరోజు నాకు ఎంతో బలం. ఏదైనా సరే మేము ఉన్నాము అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు నేను అది సంపాదించుకున్నా కూరమన్నపాలెం. నేను కూరమన్నపాలెంలో బిజినెస్ నాది కూరమన్నపాలెం అయితే నేను హౌస్ నాది గాజువాక. ఇవి రెండు నాకు 2 కళ్ళు లాంటివి. ఇప్పుడు మీకు వెంకయ్య నాయుడు గారు అన్నారు కదా, వాళ్ళకి ఆ కుటుంబానికి మీకు ఏమైనా పరిచయాలు కానీ ఉన్నాయి? వెంకయ్య నాయుడు గారికి మా ఊర్లో మా ఇంటి పేరు చెప్తే సందిరెడ్డి అని ఖచ్చితంగా ఆయన మనసులో ఉంటుంది. ఆ ఒక్కటి మేము సంపాదించుకున్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళ పరిచయాలు ఉన్నాయండి? కంపల్సరీగా రావడం కానీ ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆయన మమ్మల్ని బాగా ఆప్యాయంగా పలకరిస్తారు. మీకు 2 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారని ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఏమైనా వచ్చిందా? రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బా అనిపిస్తుంది. కానీ అలవాటు అయిన తర్వాత ఒక మనిషికి మనం హెల్ప్ చేసిన రోజు కరెక్ట్రా మనం రాజకీయాలకు వచ్చి చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. ఆ రోజు దాకా ఎంత రాజకీయ నాయకుడికైనా సరే ఒడుగుడుకులు తప్ప. పెద్ద చంద్రబాబు నాయుడు అలాంటి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు సమస్య లేని రాజకీయ పార్టీ ఏది ఉంది. అంత పెద్ద ఆయన కూడా బాధపడిన సందర్భం, చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన పరిస్థితులన్నీ చూసాం. మరి అవన్నీ చూసి కూడా మరి మీకు అలా అనిపించలేదా? అంటే మేము బాధపడింది ఏంటంటే బాబు గారిని
అన్న రాజకీయంగా అది వేరు, కానీ బాబు గారు మిస్సెస్ భువనేశ్వరమ్మని నిండు అసెంబ్లీలో ఒక రాజకీయ భిక్ష పెట్టిన ఒక అతను భువనేశ్వరమ్మ గారిని ఒక మాట అనడం మా అందరికీ చాలా బాధను కలిగించింది, చాలా బాధపడ్డాం. ఆ రోజు మీరు ఎక్కడ సార్ బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు మీరు ఎక్కడ పార్టీలో ఉన్నారా, లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? పార్టీలోనే ఉన్నాం. ఉన్నారు అప్పుడు? పార్టీలో ఉన్నాము, ప్రతి బాబు గారికి ఫుల్ సపోర్ట్ చేశాము. మా వంతు ప్రయత్నం పార్టీలో ఖచ్చితంగా మేము పల్లా శ్రీనివాసతో కలిసి అప్పుడు మీరు చేసినట్టున్నారు ధర్నాలు కానీ ఇవన్నీ కూడా. ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది సార్ తెలుగుదేశం పార్టీ యువతకి, ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ యువతకి ప్రాధాన్యం ఇస్తుంది అంటే దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే. అవును. ఈరోజు నేను యువత కాబట్టి అవును, నాకు ఈరోజు పిలిచి మీరు చెయ్యండి అని చెప్పి నాకు ఇచ్చారు. ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి? యువతను ప్రోత్సహించడంలో పల్లా శ్రీని గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి మేము చాలా సంతోషంగా. ఒక పక్కనే వ్యాపారం, పక్కనే రాజకీయం, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బిజినెస్ ఉన్నప్పుడు బిజినెస్ చేస్తున్నాం, తప్పదు. ఈరోజు మనం 100% మనం అటెండ్ అవ్వాలి, ఈరోజు చెయ్యాలి ఈ కార్యక్రమం అన్నప్పుడు బిజినెస్ని కూడా కొంచెం పక్కన పెట్టి ఫైనాన్షియల్ గా మన స్ట్రెంత్ ఉండాలి. మీరు ఫ్యామిలీ పోషించుకొని చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం లేదు. దేవుడి దయ వల్ల దేవుడు అన్ని ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. మా అన్నయ్య కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఏదైనా. ఈరోజు నేను మా ఏరియాలో మెహర్ నగర్, ప్రశాంతి నగర్ మా వినాయక టెంపుల్ ఉంది. ఈరోజు మేము ఏదైనా చేయాలంటే మా మెహర్ నగర్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా మెహర్ నగర్, ప్రశాంతి నగర్ వాసులు ఏదైనా సరే మురళి నేను ఉన్నానని నాకు ధైర్యాన్ని మా వాళ్ళు కూడా, మా మెహర్ నగర్, ప్రశాంత్ ప్రజలు ఎప్పుడు కూడా నా వెనకాతలే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది మీరు చాలా మందిని మీరు సొంతం చేసుకున్నారు, మెహర్ నగర్ వాళ్ళు సొంతం చేసుకున్నారు, ట్రాక్టర్స్ అసోసియేషన్ మంది ఉన్నారు, గవర్నమెంట్ ఇటు ఉన్నారు, ఫార్మా ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్ మొత్తం అందరూ మన్నలు కూడా పొందారు మీరు తక్కువ వయసులోనే. నేను చెప్పడం కంటే నేను చెప్పడం వేరు. అంటే నేను చెప్తే ఏదో నా ఇదేదో నేను పెంచుకోవాలని చెప్దాం కాదు, రియాలిటీకి వచ్చేటప్పుడు తెలుస్తుంది నా బలం ఏంటి, నేను ఏం చేయగలను, నాకు ఏదైనా పని చెప్తే నేను చేయగలనా లేదా అనేది నాకు ఆ పని చెప్పినప్పుడు అది చేస్తే నాకు ఒక తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఈరోజు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు చెప్పడం కాదు, నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు కాబట్టి కానీ మీకు వాణిజ్య విభాగ అధ్యక్షులు ఇచ్చారు అంటే అది చాలా కీలకమైన వాణిజ్య విభాగానికి సంబంధించి అన్నీ కూడా మీరు. పల్లా శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన మాట్లాడే ప్రతి మాట నా మైండ్లో ఫీడ్ చేసుకుంటా. ఆయన మాట్లాడే ప్రతి ఒక్కటి నేను ఆలోచిస్తా. చాలా అంటే ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే ఇన్స్పిరేషన్ అది ఏంటి నచ్చింది అసలు పల్లా శ్రీనివాసరావు బాగా నచ్చింది? ఆయన పనిచేసే తీరు. ఆయన ఎవరు వచ్చినా సరే ఒక ఆధార్ కార్డు తీసుకుని ఒక ఆవిడ రోజు వస్తే శంకర్ ఇది కొంచెం చూడమ్మా, ఆయన మాట్లాడే ఆ ఓపిక ఆయన చేసే ఆయన పడే కష్టం. ఈ రోజు ఇక్కడ ఉంటారు, 2 రోజుల తర్వాత విజయవాడ వెళ్తారు. ఆయన ఎప్పుడు గాజువాకలో ఉంటారో, ఎప్పుడు విజయవాడలో ఉంటారో, ఇప్పుడు తిరుగుతారు. ఆయన మొన్న మాట చెప్పారు, నేను 14 hours కష్టపడుతున్నా, ఇంకా మీకోసం కావాలంటే ఇంకొక 4 గంటలు కష్టపడ్డా నేను రెడీగా ఉన్నాను అన్నారు. ఇంకా గాజువాకలో కార్యకర్తకి అంతకంటే ఇంకేం కావాలి? ఈ రోజు నా కార్యకర్త అనే ప్రోగ్రామ్ ఆయన పెట్టడం జరిగింది. ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ కలిసారు, నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్తాను. అందరూ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా, ఎంతో అభిమానంగా ఒక ఎమ్మెల్యే నన్ను పిలిచి నీ సమస్య ఏంటి అని అడిగితే ఇంక అంతకంటే ఒక కార్యకర్తకి ఏం కావాలి? ఇప్పుడు కూడా మనం చూడలేదు అలాగే. జనరల్ గా మాట్లాడతారు, గ్రీవెన్స్లు అవన్నీ మాట్లాడతారు, కానీ ఇలా సపరేట్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇలాగ మనం ఎలా ఉన్నామో అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ రోజు నా కార్యకర్త ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎంతో గ్రాండ్ సక్సెస్ అయిందని ఒక అభిమానిగా, పల్లా సింగ్ గారి అభిమానిగా, టీడీపీ కార్యకర్తగా, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. అవును, మంచిదే కదా. కార్యకర్తలు అంతా గుర్తించి ఏ పార్టీ అవ్వచ్చు, కార్యకర్తలు గుర్తించడం మంచి సూపర్. అది ఏంటి చివరిగా మీరు ఏ విధంగా మీరు రాజకీయ భవిష్యత్తు ముందుకు అడుగులు వేయబోతున్నారు, ఏ విధంగా మీ ప్రణాళిక ఉండిపోతున్నారు? ముందుగా రాజకీయంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన వెనకాతల ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం 10 మంది మన వెనకాతల మంచి వాళ్ళు, మనకి మంచి చెప్పేవాళ్ళు ఉండాలి. ఈరోజు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చి, ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలోకి వెళ్ళి పల్లా శ్రీని గారికి ఓటు వేయకుండా ఈరోజు మన పార్టీలో తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగని తప్పేం లేదు. కానీ నేననేది ఏంటంటే ఎవరైతే పల్లా శ్రీని గారి కోసం కష్టపడ్డారో వాళ్ళకు కూడా ఆయన వాల్యూ ఇస్తున్నారు.
ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఆయన వాల్యూ ఇస్తున్నారు. అవును. ఇది రాజకీయంగా ఆయనకి చాలా మంచి సోపన్నామం. ఎప్పుడు మీకు అనిపించలేదా అంటే మీరు కొత్తగా వచ్చారు అని మీకు ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత వాళ్ళు కానీ సీనియర్కి జూనియర్ అటువంటి ఇబ్బంది వాతావరణం ఇప్పుడు అంటే నేనేమనుకుంటానంటే ఇంకా వైఎస్ఆర్సీపీ అనేది ఉండదు కదా, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, ఇంకా మళ్ళీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు కదా, టీడీపీలోనే ఉంటారు కదా. మీకు ఎటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది, పాత వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా పల్లా శ్రీని గారు ప్రతి ఒక్కరికి ఒకటే ప్రాధాన్యత ఇస్తారు. కానీ కష్టపడినోళ్ళు ఎవరు, కష్టపడినోళ్ళు ఎవరు, ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు మాటలు చెప్తున్నారు అని మనం ఆయనకి చెప్పే అంతలో మనం కాదు. ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు, ఎవరు ఏంటి ఎవరేం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలుసు. ఎదిగేవాడిని ఎలా తొక్కాలి అని చాలా మంది ఉన్నారు, అది కూడా ఆయనకి తెలుసు. ఎలాగా ఇది అనేది ప్రతి ఒక్కటి ఆయనకి ఒక అవగాహన నోటీస్లో ఉంది, నోటీస్లో 100% ఉంది. ఇప్పుడు చూసాం మనం, అంటే మీరు కూడా యువతే కాబట్టి చాలామంది యువత 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఉన్నారు, డ్రగ్స్ అని కానీ అవన్నీ అట్లా కూడా దానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, దాన్ని ఎలాగ దూరంగా ఉంచాలంటారు? ఈరోజు చాలా మటుకు మనం కంట్రోల్ చేసాం. పాత రోజుల్లో మన పాత గవర్నమెంట్ తీసుకుంటే డ్రగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్కసారే మనం నరికేయలేము, ఆడు అలవాటు స్లోగా దాన్ని తగ్గించుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో చాలా మటుకు గంజాయి కానీ సిగరెట్లు అంటే కంపల్సరీగా తాగుతారు, గంజాయిని మాత్రం చాలా మటుకు కంట్రోల్ చేశారనేది నా ఒపీనియన్. వాణిజ్య విభాగ గాజువాక అధ్యక్షుడిగా గాజువాక ఉన్న ప్రజలకి ఇటు కాలుష్యం కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి ఏ విధంగా అవేర్నెస్ చెప్పదలుచుకున్న ప్రజలకు ఏ విధంగా ఉండాలని? ఏ సమస్య వచ్చినా సరే వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా సందిరెడ్డి మురళీ మనోహర్ నా పేరు. ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుంటాను. ఏదైనా సరే నాకు చెప్పండి, ఖచ్చితంగా మీ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తానని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రసాద్ శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలి. ఆయన కూడా ఒక ఇదిగా మీరు రాజకీయాల్లో ఉండాలి, మీ ఇలాంటి యూత్ రాజకీయాలు ఉండాలి, ఆయన కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఓకే, అయితే మీ వ్యూవర్స్కి కూడా మీ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. ఎవరు ఏ సమస్య ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తారు. మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ప్రతి ఒక్క వార్డులో వాణిజ్య విభాగం సంబంధించిన కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో ఉన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నా నెంబర్ ఇస్తాను, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇస్తాం. ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. వ్యాపారస్తులు ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా సరే, గాజువాకలో ఎలాంటి వ్యాపారం సంబంధించి, వాణిజ్య విభాగం అంటేనే వ్యాపారానికి సంబంధించి కాబట్టి వ్యాపారానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చి 9206 339 339 9206 339 339 9206 339 339. ఓకే, అద్భుతం సార్. మీకు అంటే తక్కువ ఏజ్లోనే మీరు ఇటు వ్యాపార పరంగా కూడా సక్సెస్ అవడంతో పాటు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయాలు కానీ పల్లా శ్రీనివాస్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చిన 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా గాజువాక వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా కూడా అనేక సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఉంటే సరే నేరుగా మమ్మల్ని సంప్రదించినట్టు కూడా మీ నెంబర్ని కూడా అందరికీ చెప్పారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.